మహాదేవుడు మన రక్షకుడు, సమస్త మానవాళిని కన్న దేవుడు, సమస్త మానవాళిలో తన ఆత్మను పెట్టిన దేవుడు మనందరినీ ఇప్పటి వరకు సజీవంగా కాపాడి మరొక ఆదివారాన్ని మనకు అనుగ్రహించి దేవుని మాటలు వినటానికి, అలాగే ఆయన్ని స్తుతించి ఆరాధించి ఘనపరచడానికి మనకి శరీరాల్లో ఆత్మ నుంచి సజీవంగా కాపాడిన దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థన సహాయాన్ని కోరుకొని వాక్యాన్ని ధ్యానించాలని ఇష్టపడుతున్నాను. ప్రార్థన. పరమునందు ఆసీనుడవై ఉన్న మా పరలోకపు తండ్రి, సమస్త మానవాళి పట్ల జాలి, దయ, కరుణ, కనికరం, కృప చూపుచు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించని వారి పట్ల, చెల్లించే వారి పట్ల కూడా మీ ప్రకృతిని సమానంగా అందిస్తూ సమస్త మానవాళిని మీరిచ్చిన పదార్థాలతో తృప్తిపరుస్తూ, పోషిస్తూ, సంరక్షిస్తూ కాపాడుతున్న మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. అందులో భాగంగా క్రీస్తు యేసులో మమ్మల్ని ప్రత్యేకపరిచి లోకానికి వేరుగా బ్రతికిస్తూ, పాపపు లోకములోనే బ్రతుకుతూ, పాపానికి దూరంగా జీవిస్తూ, క్రీస్తు తత్వాన్ని అనగా మీ తత్వాన్ని సమాజానికి ఎలా పంచాలో వాక్యము ద్వారా నేర్పిస్తూ మమ్మల్ని ఎల్లవేళలా కాపాడుతున్న మీ అపారమైన ప్రేమను బట్టి స్తోత్రాలు. క్రీస్తు యేసునందున్న వారమై ఎలా బ్రతకాలో మరొకసారి మాకు మీ జ్ఞానవాక్కుల్లో నుంచి నేర్పించండి. దీనికి గాను నాలోనూ మీ పిల్లల్లోనూ ఉన్న పరిశుద్ధాత్మ సహాయాన్ని బోధించుటకు నాకును, వినుటకు మీ పిల్లలకును సమృద్ధిగా అనుగ్రహించమని కోరుకుంటూ జరిగించిన కార్యక్రమాలన్నింటిని బట్టి మీకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జరగవలసిన కార్యక్రమాలన్నింటినీ మీ నామ మహిమార్థం, అనేకమైన ఆత్మల క్షేమార్థం జరిగించి మీరే మహిమ పొందమని, సంఘములో చేస్తున్న అద్భుత ఆశ్చర్యకారాలన్నింటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా రక్షకుడు, మా విమోచకుడు, మా ప్రాణనాథుడు నైన క్రీస్తు యేసు యొక్క సమాధానం కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో శుభాలు, వందనాలు. గత వారం మనం క్రీస్తు తత్వం కలిగి బ్రతుకువారు ఎవరు అనే అంశాన్ని ప్రారంభించాం. రెండో భాగాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం. క్రీస్తు తత్వం అనగానే క్రీస్తు యొక్క లక్షణాలు, క్రీస్తు యొక్క గుణగణాలు, క్రీస్తు యొక్క స్వభావం, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఆయనకంటే దేవుని తత్వమే క్రీస్తు తత్వం అని గత వారం నేర్చుకున్నాం. ఎందుకంటే దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తుంది అని కొలస్సీ పత్రికలో మనం చదివాం. అంటే దేవుని లక్షణాలు, దేవుని తత్వం క్రీస్తులో ఉన్నాయి. వాస్తవంగా దేవుని తత్వం మనలో కూడా ఉండాలి. ఎందుకంటే తన స్వరూపం, తన పోలికలో దేవుడు మనల్ని చేశాడు, కన్నాడు. తన స్వరూపం, ఆత్మస్వరూపం, తన పోలికలు అంటే తన లక్షణాలు మట్టి శరీరాల్లో పెట్టాడు. కాబట్టి మనుషులందరిలో ఏ తత్వం ఉండాలి? దేవుని తత్వం, దైవత్వం ఉండాలి. కానీ దైవత్వం ఏమైపోయిందంటే ఓహొచ్చి ఎదగగానే పోయింది. అందుకే మనం ప్రసంగి గ్రంథం 7:29 ఎప్పుడు చదువుతూ ఉంటాం. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను, కానీ వారు వివిధమైన తంత్రములు, అంటే పుట్టించినప్పుడు మంచోళ్ళేనా అంటే మంచోళ్ళే, దైవస్వరూపులు పిల్లలు. దేవుడు చల్లని వారు, కళ్ళకపటం ఎరుగని కరుణామయులని ఎప్పుడో పాట విన్నాం. అలాంటి స్వభావం ఉన్న మనం ఏమైపోయామంటే పాపాత్ములుగా మారిపోయాం. దేవునికి విరోధంగా బ్రతుకుతూ పాప పంకిలమైన ఈ లోకంలో పాప పంకిలము అయిపోయి చీకట్లో సంచరిస్తూ ఉన్న మనల్ని దేవుడు క్షమించి తన కుమారుడైన క్రీస్తు ద్వారా రక్షించి తిరిగి తన కుమారులుగా స్వీకరించాడు. యోహాను సువార్త 1:12 తన్ను ఎంత అంగీకరించుదురో వారందరికీ దేవుని కుమారులగుటకు ఆయన అధికారమును అనుగ్రహించను. ఆయన అంగీకరిస్తే చాలు, మళ్ళీ ఏం పిల్లవైపోయాం? దేవుని పిల్లలు. అంటే అంతకుముందు ఎవరి పిల్లలుగా మారిపోయాం అంటే దుష్ట సంతానంగా మారిపోయాం, అపవాది పిల్లలుగా మారిపోయాం. కాబట్టి అపవాది పిల్లలుగా మారిన మనల్ని ఎవరి పిల్లలుగా మార్చారు? దేవుని పిల్లలు. దేవుని పిల్లలుగా మారిన వాళ్ళ యొక్క స్వభావం ఎలా ఉండాలి అంటే దేవుని స్వభావం కలిగి ఉండాలి. కానీ ఈరోజు క్రైస్తవ్యంలో దైవ స్వభావంతో బతుకుతున్న వారి సంఖ్య
చాలా వేళ్ల మీద లెక్క పెట్టే విధంగానే ఉంది తప్ప చర్చికి వెళ్ళిన ప్రతి వాళ్ళు క్రీస్తులాగా బతికే పరిస్థితి కనపట్లేదు. ఎందుకంటే శరీరాన్ని జయించలేకపోతున్నారు. శరీరం యొక్క యుగోని జయించలేకపోవటం వలన క్రీస్తు తత్వం మనలో కనపడకుండా పోతుంది. వాక్యం చదివితే క్రీస్తు తత్వం, ప్రార్థన చేస్తే క్రీస్తు తత్వం, ఎవరికైనా సహాయం చేస్తే క్రీస్తు తత్వం, సువార్త ప్రకటిస్తే క్రీస్తు తత్వం, వాక్యం తెలియచేస్తే క్రీస్తు తత్వం మాత్రమే కాదు, కానుకిస్తే క్రీస్తు తత్వం మాత్రమే కాదు, క్యారెక్టర్ విషయంలో క్రీస్తును పోలి నడుచుకోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నాడు? 11 కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే పౌలు గారు కూడా ఎవరిలాగా బతికారు అంటే క్రీస్తులాగా బతికారు. ఒకప్పుడు పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు వేరు, మారిన తర్వాత క్రీస్తు వలె మారిపోయాడు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన ప్రతి క్రైస్తవుడు క్రీస్తు తత్వాన్ని కలిగి బ్రతికితేనే పరలోకం ఇస్తాడు. ఎందుకంటే క్రీస్తు చెప్పాడు, ఎవరిని ఆ సింహాసనం మీద కూర్చోబెడతా అన్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 22వ వచనం 21, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండి. ఎవరిని అక్కడ కూర్చోబెడతాడు? జయించువాన్ని. దేన్ని జయించాలి? శత్రువులతో యుద్ధం చేసి హాహు అని ఆ రోజు దావీదు గారు ఇశ్రాయేలీయులు జయించినట్టు జయించాలా? ఇప్పుడు మనకు శత్రువులు ఎవ్వరూ లేరు భూమి మీద. ఉన్న ఏకైక శత్రువు ఎవడై అంటే అపవాదిగాడు. అంతేనా? అపవాది ఆవహించినోడు కూడా శత్రువు కాదు. క్రీస్తును దూషించేవాళ్ళు కూడా శత్రువులు కాదు మనిషికి. మనిషికి ఉన్న ఏకైక శత్రువు ఎవరయ్యానంటే మనిషి కాదు, మరెవరు? అపవాది. మీ విరోధి అయిన అపవాది అన్నాడు. అంటే మనందరికీ శత్రువు ఎవరంటే సాతాను తప్ప సాటి మనిషి కానే కాదు. అందుకే ప్రతి వారిని ప్రేమించాడు ప్రభువారు, ప్రతి వారిని ప్రేమించమని చెప్పాడు. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 44, 45 వచనాలు చదివితే 43 నుంచి చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43 నుంచి, నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వారి తత్వంలోకి మనం మారాలంటే ఏం చేయాలంట? నేను చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. అంటే నువ్వు దేవుడు బిడ్డవని చెప్పుకోవాలంటే, నేను దైవజనుణ్ణి లేదా నేను దేవుని కుమారుణ్ణి అని నేను చెప్పుకోవాలంటే ఏం చేయాలి? నేను ఎవరిని? శత్రువు ఎవరు? అపవాదనం. అంటే అపవాదుని ప్రేమించాలా? ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా శత్రువు ఎవరు మనకంటే? అపవాదనం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు ఏమని? శత్రువును ప్రేమించండి. అంటే మనకి విరోధంగా ఎవరైనా మాట్లాడినా, ఎవరైనా క్రియ చేసినా వాళ్ళని మనం ఎలా చూస్తాం? శత్రువులు. ఏ ప్రేరణతో చేశారంటే వాళ్ళు సాతాను ప్రేరణతోనే చేశారు. అలాని వాడు సాతాను కాదు. సాతాను ప్రభావంతో ఒక వ్యక్తి మనకి కీడు చేసినప్పుడు అతను మనకు శత్రువుగా భావిస్తాం. కానీ క్రీస్తు వారి తత్వంలోకి మనం మారాలంటే ఏం చేయాలంటే శత్రువును సైతం చెప్పాలి, ప్రేమించాలి. అంటే ఏం చేయాలి? శత్రువును ప్రేమించడం అంటే ఏం చేయాలి? శత్రువే, ఎందుకు? చెడు చేశాడు కాబట్టి. శత్రువును సైతం ప్రేమిస్తే నువ్వు దేవుని కుమారుడు, ప్రేమించకపోతే ఇంకా ఆటోమేటిక్. శత్రువుని సైతం ప్రేమించండి. హింస అంటే చెప్పండి. హింసించడం అంటే బాధ పెట్టడం. హింస అంటే ఇంకా పీక్ స్టేజ్, 3rd డిగ్రీ అంటారు పోలీసులు. ఇంకాడు తట్టుకోలేక, ఆ హింస తట్టుకోలేక ఆడు చెయ్యకపోయినా నేరం ఒప్పేసుకుంటాడు. ఎందుకంటే ఆ హింస తగ్గిద్దని, ఆపేస్తాడని. హింసించు వారి సైతం, వారి కొరకు సైతం. మరి మనం ఎవరి కొరకు చేస్తాం చెప్పండి? ఎవరన్నా తిట్టినా, దూషించినా, అవమానపరిచినా, కించపరిచినా ఏం చేస్తాం? అని లేపే ప్రభు, ఆడు కాళ్ళు చేతులు ఎరగది ప్రభు. ఇలా చేయమన్నాడా? క్షమాపణతో చేయమన్నాడు. క్షమించమని ముందు చెప్పాడు. హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. ప్రభువు చేశాడు ఈ రెండు. శత్రువుని వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. అదేంటి? శత్రువు చేస్తుంది వాడికి తెలుసు కదా. బళ్ళెం పట్టుకున్నాడు, పొడిచాడు తెలుసు. ముళ్ళ కిరీటం పెట్టారు తెలుసు. కాళ్ళల్లో చేతుల్లో మేకులు కొట్టారు తెలుసు. కొరడాలతో కొట్టారు తెలుసు.
వాళ్ళకి తెలియక చేశారా, తెలిసి చేశారా? బాహ్యంగా తెలిసి చేసినట్టే ఉంది, కానీ ఈయనే మనల్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు అన్న విషయం వాళ్ళకి తెలియదు. ఒకలాంటి క్రూరత్వం పెట్టుకొని ఆయన్ని చిత్రవదలు చేసి హింసించి చంపేశారు. అయినా వాళ్ళ గురించి ఏం చేశాడు? హింసించిన వారిని సైతం ఏం చేశాడు? ప్రేమించి వాళ్ళ గురించి ప్రార్థన చేశాడు. వీరేమి చేయుచున్నారో అంటే ఇది ఎవరి తత్వం? దేవుని తత్వం. ఇప్పుడు దేవుణ్ణి హింసిస్తున్నామా మనం అంటే చాలామంది హింసిస్తున్నాం. ఎలా చెప్పండి? దేవుడిని ఎలా హింసిస్తున్నాం? ఆయన చెప్పినట్టుగా నువ్వు బ్రతకపోతే ఆయన హింసించినట్టు. ఆయన చేయమన్న పనులు నువ్వు చేయకపోతే చెప్పండి ఏం చేసినట్టు? హింసించినట్టే. ఆదికాండంలో నోవాహు గారి కాలంలో నరుల వైపు చూసినప్పుడు, భూలోకాన్ని చూసినప్పుడు భూలోకం ఎలా ఉందంట చెప్పండి? ఎలా చెడిపోయింది? ఆడు చెడిపోతే ఆయనకెందుకు బాధ? చూడండి ఆ మాట. భూమి మీద నరుల చెడుతనము దేవుడు చూచినప్పుడు గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి 5వ వచనం నుండి చదువుతున్నాం. 6వ అధ్యాయము ఆదికాండం. తాను భూమి మీద నరులను చేసినందుకు దేవుడు తన హృదయములో సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. దేవుడు అంట హృదయంలో నొచ్చుకున్నాడు. ఎందుకు చేశానా వెళ్ళను అంటే ఏం చేశారు? దేవుడిని హింసించారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము అదంతా చదివితే అక్కడ కూడా యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నేను చెప్పినట్టుగా బతకకుండా వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు. ఎలా బతికారంట? తిరగబడ్డారు. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద తన సొంతమని, పశువులకున్న జ్ఞానం నా పిల్లలకి లేకుండా పోయిందే అని హృదయంలో నొచ్చుకున్నాడు. బాధపడి ఆకాశంతో భూమితో మొరపెట్టుకుంటున్నాడని తన బాధ. అంటే దేవుడు బాధపడే విధంగా మనం బ్రతికామంటే బ్రతికాం ఒకప్పుడు. క్రైస్తవులోనికి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆయన్ని హింసిస్తూ ప్రభువుని మరలా సిలువ వేస్తూ ఉంటే ఇంకా క్రైస్తవులం ఎలా అవుతాం? దేవుని కుమారులు అగునట్లు అన్నాడు. దేవుని కుమారులు అవ్వాలంటే ఆ తత్వం నీలో కనపడాలి. తత్వం కనపడకుండా భజన చేసే భజన బృందంగానో చర్చికి వచ్చి వెళ్ళిపోయే బృందంగానో ఉంటే ఎలాంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే అలాంటి లక్షణాలు ఉన్నవారే దేవుని కుమారులు. వాళ్ళు మాత్రమే పరలోకానికి అర్హులు. పరలోక రాజ్యం చేరాలంటే నీ క్యారెక్టర్ మొత్తం పోయి దేవుని క్యారెక్టర్ రావాలి, ప్రభు క్యారెక్టర్ రావాలి. ఇప్పుడు లెక్కేసుకోండి ఎవరెవరిలో ఎంత పర్సెంటేజ్ ప్రభు క్యారెక్టర్ వచ్చిందో. ఎవరన్నా కాదు నీలో ఆ క్యారెక్టర్ లేదంటే ఒప్పుకో. మనకు మనం ఆత్మవిమర్శ చేసుకుంటే నాలో ప్రభు లక్షణాలు ఎంత ఉన్నాయి, మిగతా లక్షణాలన్నీ సాతానుగాడి లక్షణాలే అని ఒప్పుకుంటారు ఎవరన్నంటే అస్సలు ఒప్పుకోం. కానీ ఒకరోజు ప్రభు సింహాసనం మీద ఆయన నిలబడినప్పుడు, ఆయన కూర్చున్నప్పుడు, ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు ఒప్పుకుంటామా ఒప్పుకోమా? చచ్చినట్టు చచ్చి ఒప్పుకోవాలి. చచ్చిన తర్వాతే ఒప్పుకునేది కదా. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేస్తే నా మీదే తిరగబడ్డా అంటే దేవుడి మీదే తిరగబడతారా మనుషులు అంటే? అవును తిరగబడతారు. తన స్వరూపం తన పోలికలో చేసుకున్న పిల్లలు ఎందుకు తిరగబడ్డారంటే ఇచ్చిన శరీరాన్ని ప్రేమించారు. శరీరం ఇచ్చింది దేవుడు, బతుకునిచ్చింది దేవుడు, నిన్ను పోషిస్తుంది దేవుడు, నిన్ను కాపాడుతుంది దేవుడు, నీకు ఊపిరిస్తుంది దేవుడు, అన్నీ సమకూర్చింది దేవుడు. ఇన్నిచ్చిన దేవుడికే వెన్నుపోటు పొడిసే పరిస్థితిలోకి మనుషులు వెళ్ళారంటే దుష్టుడి మాట విన్నారు. దుష్టుడు శరీరాన్ని ప్రేరేపించి చెడిపోండి, ఇది బాగుంటుంది మీకు, ఏమనడు దేవుడు, ఏం పర్వాలేదు, చేసుకుంటా బో అని మనల్ని భ్రమకు గురి చేసి మాయలో పడేసి దేవుని వేలితోనే దేవుని కన్నును పొడిచే కార్యక్రమాలు మన చేత చేయిస్తాడండి. చాలా జాగ్రత్త. ఏదో ఒక పారంపర్య ఆచారాలతో క్రైస్తవ్యాన్ని ఆచరిస్తే ఎలాంటి ప్రయోజనం? చాలా సంఘాల్లో ఇవే జరుగుతున్నాయి. పారంపర్య ఆచారాలు తప్ప వాక్యానుసారమైన జీవితాన్ని అనుసరించే సాక్ష్యం ఉన్న భక్తులు అరుదుగా కనపడుతున్నారు. ఎన్ని సంఘాలన్నా తిరగండి, ప్రతి సంఘంలో అందరూ ఎక్కువ పర్సెంట్ నామకార్థ క్రైస్తవులుగా బతికే వాళ్ళే. చాలామందికి వాక్యం తెలియదు. వాక్యం తెలిసిన వాళ్ళు వాక్యానుసారంగా బతికే పరిస్థితి కనపట్లేదు. దేవుని తత్వం అంతా పుణికిపుచ్చుకొని శరీరాన్ని ధరించి భూమి మీదకి వచ్చి ఆ తత్వాన్నంతా లోకానికి పంచి పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆ తత్వాన్నంతా గ్రంథాలుగా వ్రాయించి ఈనాటికి మన చేతికిచ్చి మనం చదువుకొని ఆ తత్వంలోకి మారాలని దేవుడు ఆశపడితే
వాక్యం చదివి కూడా ఆ తత్వాన్ని మనం పుణికిపుచ్చుకోకుండా ఇంకా దయ్యపు తత్వాన్ని కలిగి ఉంటే క్రీస్తు తత్వంలోనికి మారేది ఎప్పుడు? మనం పరలోకాన్ని స్వతంత్రించుకునేది ఎప్పుడు? ఎన్ని ఉన్నాయో తెలుసా క్రీస్తు తత్వాలు? ఆ తత్వాలు చెప్పుకోవటానికే పరిమితం అయిపోయినాయి, కానీ పాటించే విషయంలో నిజంగా అనుభవ జ్ఞానం గురించి గతంలో మాట్లాడాను. అనుభవ జ్ఞానం వేరు, వాక్య జ్ఞానం వేరు. వాక్యం చదివి అర్థం చేసుకొని చెప్పే విధానం ఒకటి, అందులో అవకతవకలు ఉంటే ఉండొచ్చు, కానీ చెప్పే విధానం బాగున్నా ఆ చెప్పిన మాటకు నువ్వు కట్టుబడి పాటించడం అనేది ఉందో చూసారా, అది చాలా కష్టం అండి, చాలా కష్టం. ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువు మాదిరిగా తీసుకుంటూ ఆయన వెనకే ఆయన పాదాల అడుగుజాడల్లో అడుగు వేస్తే తప్ప ఆ అనుభవం మనకు వచ్చినప్పుడు దాన్ని తట్టుకోవడం చాలా కష్టం. ప్రభువే తట్టుకున్నాడు నాకంటే ముందు, నేనెంత, ఆయన వెనకాలే వెళ్ళిపోదాం, ఆయనే సహాయం చేస్తాడనే ఆలోచనతో మనం ఆయన అడుగుజాడల్లో వేస్తే ఈజీగా తట్టుకోవచ్చు. కానీ సొంత ఆలోచన చేశామా, సాతానుగాడు సపోర్ట్ అవుతాడు, నీ తప్పేమీ లేదు, తప్పంతా అవతల వ్యక్తిదే, ఏం పర్వాలేదు, నువ్వు భక్తుడివే భక్తురాలువే అంటాడు. ఆ లక్షణాలు మనలో కనపడాలి. ఆ సందర్భం వచ్చినప్పుడు అది కనపడింది. సందర్భం రానప్పుడు ఏం కనపడింది? ఆ పైన మాట 5వ అధ్యాయంలో ఏమన్నాడు? నీ కుడి చెంప మీద కొట్టువాని వైపుకు, అందులో ఏం కనపడుతుంది చెప్పండి? కుడి చెంప మీద కొట్టువాని వైపుకు 5వ అధ్యాయం 39. నేను మీతో చెప్పినదేమనగా దుష్టుని ఎదిరింపక నీ కుడి చెంప కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా తిప్పము. అంటే ఏంటి? కొడితే ఇది కూడా కొట్టు, నీ కోపం చల్లారేదాకా కొట్టు అన్నది. కుడి చెవికి వినపడేటట్టు తిడితే కొట్టడం దాకొద్దు. అప్పుడే కుడి చెవికి వినపడేటట్టు కుడివైపు నుంచి తిడితే అప్పుడు ఏం చేయాలి? ఏం తిట్టావు, మళ్ళా తిట్టి ఈ చెవిలో అనగలమా? చొక్కా పట్టుకుంటామా? చెప్పండి. కుడి చెంప మీద కొట్టేదాకొద్దు. కుడివైపున వినపడితే నిన్ను తిట్టాడని ఎడమ చెవి చూపించాలా వద్దా? ఈ లెక్కన చూపించమండి. అది క్రీస్తు తత్వం. చూపిస్తే క్రీస్తు తత్వం, చూపించకపోతే చెప్పండి దయ్యపు తత్వం. ఆ తత్వంలోకి మారిన క్రైస్తవులు ఎంతమంది కనపడుతున్నారు చెప్పండి? అలా మారితే ఆడు వేస్ట్, ఆడు గొర్రె, ఆడు పనికిరానుడు, ఆడు చవట, ఆడు దత్తమ్మని సర్టిఫికేట్ ఇస్తారు. ఇచ్చేలా పర్లేదు, ఎందుకంటే ప్రభువారికి ఇచ్చారు కదా సర్టిఫికేట్ల ముందు. ఆడు దద్దమ్మ, ఆడు పనికిరానుడు, ఆడికి పిచ్చి పట్టింది. ఎవరన్నారు? సొంత తమ్ముళ్ళు అన్నారు, సొంత తమ్ముళ్ళే అన్నారు. బయట వాళ్ళు అంటానికి ఇంకా పెద్ద ఇది లేదు. ఇంట్లోనే సరిగ్గా ఆయన గుర్తింపు లేదు. ఆయన్ని నీచంగా తృణీకరించి పక్కన పడేశారు. ఇక శాస్త్రులు పరిచయులు వీళ్ళందరూ అయితే ఏమన్నారు? ఆయనకి దయ్యం పట్టింది అన్నారు. అన్ని అనిపించుకున్నా ఏమన్నాడు ఆయన? క్లారిటీ ఇచ్చాడు తప్ప నన్నంత మాట అంటావని పొడుచుకొని ఆయన ఏమి ఎవరితో గొడవ పడలేదు. అది క్రీస్తు తత్వం. మరి క్రీస్తుని ధరించిన వారు గలతీ 3:27 ప్రకారంగా క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయనను, అంటే నీ పైన ఎవరు కనపడాలి? క్రీస్తు కనపడాలి. మళ్ళీ మనం కనపడుతున్నామేంటి? మళ్ళీ మనం కనపడవచ్చు అంటే కనపడుతున్నామంటే పూర్తిగా క్రీస్తు స్వరూపం మనలో లేదు. క్రీస్తు స్వరూపం అనగానే ఆయన గెటప్ అనుకోకండి. పౌలు గారు అంటారు, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు మరలా నాకు మీ యందు ఏ స్వరూపం ఏర్పడాలి? స్వరూపం అంటే ఇక్కడ క్యారెక్టరు, లక్షణాలు, ఆయన యొక్క గుణాలని మనం పుణికిపుచ్చుకోవాలి. కానీ శరీర రీతిగా పౌలు గారు అంటారు, కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో, శరీర రీతిగా మేము ఇక మీదట ఎవరిని ఎరుగము. ఒకవేళ ప్రభువును మేము శరీర రీతిగా ఎరిగి ఉండునను ఇక మీదట ఆయనను ఆ స్వరూపంలో మాకు అవసరం లేదు. ఆయన ఎలాంటి అందగాడు, జుట్టు ఉందా లేదా, గడ్డం చేసుకున్నాడా లేదా, ఆయన క్రాఫ్ చేసుకున్నాడా, ఆయన అంగీ చేసుకున్నాడా, ప్యాంటు షర్ట్, ఇవన్నీ మనకు అనవసరం, మాకు అవసరం లేదు. ఆయనలో ఏం కావాలి? క్రీస్తు యొక్క తత్వం కావాలి. కాబట్టి క్రీస్తుని శరీర రీతిగా నేను చూసినా ఇక మీదట నేను ఆయన్ని అలాగా చూడను. మరి ఎలా చూస్తాడు? ఆయన యొక్క లక్షణాలను చూస్తాడు. అంటే పౌలు గారికి కనపడింది బాహ్యంగా ఎంత బలాఢ్యుడు కనపడినా, పుట్టోడు కనపడినా, పొడుగోడు కనపడినా, నల్లోడు కనపడినా, తెల్లోడు కనపడినా ఆకారాన్ని చూడలేదు. ఆయనలో ఉన్న క్రీస్తు స్వభావాన్ని చూశాడు, క్రీస్తు తత్వాన్ని చూశాడు.
ఆ తత్వం మీలో ఏర్పడాలని నేను బాగా కష్టపడుతూ ప్రసవ వేదన పడుతున్నాను, మరలా పడుతున్నానంటే ఈ అనేక మందితో అనేక సార్లు ఆయన బాధపడుతూనే ఉన్నాడంటే బాధపడుతూనే ఉన్నాడు. ఎందుకయ్యా నీకు ఆ బాధ అంటే, వాళ్ళలో క్రీస్తు స్వరూపం నేను చూడాలి, క్రీస్తు లక్షణాలు వాళ్ళల్లో చూడాలి. వాళ్ళల్లో క్రీస్తు లక్షణాలు చూడాలంటే ఈయన ప్రసవ వేదన ఎందుకు పడాలంటే వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళని దారిలో పెట్టడానికి కష్టపడాలా, శ్రమ పడాలా, ఇబ్బందులు పడాలా, ప్రయాసపడాలా. ఇవన్నీ పడటానికి ఆయనకి ఏమొచ్చిందంటే ప్రసవ వేదన. ఒక స్త్రీ కనేటప్పుడు ఇప్పుడు ఆపరేషన్ వచ్చినాయి కాబట్టి మత్తెత్తున్నారు, కోసేస్తున్నారు. సహజంగా కనాలంటే చాలా బాధండి ఆ నొప్పులు. ఇంకా జీవితంలో పిల్లల్ని కనకూడదు అనిపిస్తుంది అంట. తల్లులు చాలామంది ఉన్నారు, పిల్లల్ని కన తల్లులు సహజంగా వాళ్ళకి ఆ రోజు అనిపించే మాట ఏంటంటే, ఆలోచన ఇంకా జీవితంలో పిల్లల్ని కనకూడదు, ఎంత బాధ అనుభవించాలని. ఆ బాధ తల్లిగా ఒకసారి అనిపించింది, ముగ్గురు కంటే 3 సార్లు అనిపించింది, 10 మందిని కంటే 10 సార్లు అనిపించింది. కానీ క్రీస్తులోనికి పిల్లల్ని కనాలంటే ఎంతమందినైనా కనొచ్చు. దీనికి కుటుంబ నియంత్రణ నియమం ఏది వర్తించదు. ఎంతమందిని కంటే అంత ప్రసవ వేదన వచ్చిద్దా? మనిషిగా తట్టుకోవచ్చా, తట్టుకోగలడా అంటే మనిషిగా అయితే తట్టుకోలేం. కానీ ప్రభువుని ధరించుకుంటే, ప్రభు ఆలోచనలోనికి మనం వెళితే ఎంతమందితోనైనా ఆ ప్రసవ వేదన మనం భరించగలిగిన సామర్థ్యాన్ని ఆయన మనకిస్తాడు. మనంతటా మనం అయితే భరించలేం. ఎందుకంటే మనం మానవ మాతృలుగా ఉన్నాం, మానవ ఆలోచనలతో ఉన్నాం. కాబట్టి అది దైవత్వానికి మానవ ఆలోచనకి చాలా దూరం ఉంటుంది. మానవ స్వభావంతో ఆలోచిస్తే అతిశయించే అవకాశం ఉంది, గర్వించే అవకాశం ఉంది. కానీ దేవుని స్వభావంతో ఆలోచిస్తే అస్సలు అతిశయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు గురువు గారు, ప్రధాన యాజకుడు, మనందరికీ సైన్యాధిపతి, మనందరికీ ముందుగా నడిచి మార్గాన్ని సరళం చేసిన ప్రభువారే వీటన్నిటిని ఏం చేశాడు? జయిస్తూ సహిస్తూ పోయాడు. మరి ఆయన బాటలో మనం నడవాలనుకున్నప్పుడు ఇవన్నీ భరించకపోతే మనం దైవత్వాన్ని కలిగిన వారం కావండి. అందుకే పేతురు పత్రికలో ఆయన గురించి, మన గురించి రాసిన మాటలు ఒకసారి చూడండి. మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము ఎన్నోసార్లు చదువుకున్నాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక ఇంకా పైనుంచి చదువుదాం. 19 నుంచి చదవండి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు, ఏ మనస్సాక్షి అంటే దేవుని మనస్సాక్షి ఏంటి? నువ్వు శ్రమ పొందటం అన్యాయమే, అయినా సహించు, అది దేవుని మనస్సాక్షి. ప్రభువుని శ్రమల పాలు చేశారు, న్యాయమా అన్యాయమా చెప్పండి? అన్యాయముగా ప్రభువు శ్రమ పొందుచు ఏం చేశాడు? దేవుని గూర్చిన మనస్సాక్షి, మన మనస్సాక్షి పనికిరాదు అక్కడ. దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగిన వాడై సహిస్తే, దుఃఖం ఉంది సహిస్తున్నాం, దుఃఖం ఉంది సహిస్తున్నాం, ఎవరినేమను, ఎవరి మీద విరోధ భావం ఉండదు. అన్యాయమే, నువ్వు బాధపడటం అన్యాయమే, అయినా దుఃఖాన్ని సహించిన ఎడల అది హితము. అందుకే ప్రభు వారు నచ్చాడు దేవుడికి. ఇతను నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేను ఆనందించుచున్నానని సంబరంగా దేవుడు సంకలు కొట్టుకున్న మాట ఇలా చెప్పగలిగాడంటే, ఇది కళ్ళ ముందు అన్యాయం చేస్తున్నా భరించాడు నా కుమారుడు, నేను భరించమన్నాను కాబట్టి భరించాడు. అదే వ్రాసుకున్నాడు దేవుడు యేసుక్రీస్తు వారి గురించి. నువ్వు భూమి మీదకి వెళ్ళి ఏమేం చేయాలో, ఎలాంటి నిందలు భరించాలో, ఎలాంటి అవమానాలు భరించాలో, ఎలాంటి దూషణ మాటలు వినాలో, ఏ కార్యక్రమాలు నువ్వు చేయాలో అవన్నీ చెయ్యి. కానీ నీకేది సమస్తం కలిసి రాదు. నువ్వు పుట్టే విధానంలో కానీ, నువ్వు బతికే విధానంలో కానీ, నీకు కావలసిన వస్తువులు సమకూడే విధానం ఏది కరెక్ట్గా నీకు సమకూడదు. కానీ అన్నీ సహిస్తూ, అన్నీ ఓర్చుకుంటూ ఎలా బ్రతకాలంటే నా మాటల ప్రకారంగా బ్రతకాలి, అప్పుడు నేను ఆనందిస్తానన్నాడు దేవుడు. అదే ప్రకారంగా ఆయన ఎలా బ్రతికాడో అలాగే బ్రతికాడు. అన్యాయంగా శ్రమ పొందుచు దుఃఖము సహించిన దుఃఖపడ్డాడు లోపల. ఎన్నాళ్ళు నేను మీతో ఉంటాను, ఇంకా మారరా అని శిష్యులకు బాధపడ్డాడు, చెప్పాడు. ఎందుకు ఆ దెయ్యాన్ని నెలగొట్టలేకపోయారు అని అనేక మార్లు వాళ్ళతో చెప్పాడు. దుఃఖాన్ని సహించాడు. సహించిన ఎలా అది హితమగును. నువ్వు తప్పు చేసావు, కొట్టాడు, పెద్ద గొప్ప ఏం కాదు. తప్పు చేస్తే ఎవడైనా దంతాడు. తప్పు చెయ్యకుండా కానీ మనం దెబ్బలు తిన్నప్పుడు అది దేవునికి హితమగును. అంటే నువ్వు అన్యాయంగా నిందలు పడ్డావు, దెబ్బలు తిన్నావు. అదే దెబ్బలు మనల్ని కొడితే, ఏం తప్పు చేయలేదు, పటామని సడన్గా వచ్చాడు కొట్టాడు.
ఏమైంది? సడన్గా వచ్చి కొట్టాడు, ఏం జరిగింది? భరించాలా, తిరిగి తిట్టాలా? చెప్పండి. తిడతామా, భరిస్తామా? మొన్న నేను గుంటూరు నుంచి కారులో వస్తున్నాము, దివ్యలేఖన అది తాగినప్పుడు హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ నుంచి తిరిగి వస్తున్నాము. ట్రాఫిక్ నైట్ 10ంటికి. నా ముందు ఒక వ్యక్తి సడన్ బ్రేక్ వేసాడు, బైక్ అతను. నేను బ్రేక్ వేసాను. నేను బ్రేక్ అయిపోతే ఏమైంది? అతను గుద్దేస్తాను. నేను బ్రేక్ వేయటాన్ని బట్టి నా వెనకాల వచ్చే బైక్ వాళ్ళు కారు గుద్దేశారు, గుద్ది పడ్డారు. వెనక అద్దంలో చూస్తే తిరిగి లేచారు, బైక్ ఎక్కారు, వస్తున్నారు. నేను వాళ్ళు ఎక్కిన దాకా ఉండి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటే బస్ స్టాండ్ దాకా వచ్చేదాకా వాళ్ళు నన్ను ఫాలో అయ్యి, బాబాయ్ కారాపు అన్నాడు. ఏంటని అద్దం తీసి ఏంటనంటే, ఏంది అలా వెళ్ళిపోతావు, మేము చచ్చిపోతే ఏంది పరిస్థితి అన్నాడు. ఏం జరిగిందంటే, మేము నీ బండిని గుద్ది పట్టాం, మేము చచ్చిపోయినా అంతేనా అంటున్నాడు. నువ్వెందుకు గుద్దావు అని అంటే, నువ్వు సడన్ బ్రేక్ వేసావు కాబట్టి నేను గుద్దాను. నేను సడన్ బ్రేక్ ఎందుకు వేయాల్సి వచ్చిందంటే, నా ముందోడు బ్రేక్ వేసాడు, నేను వేయకపోతే వాడికి గుద్దేస్తానని చెప్పాను. నువ్వు బ్రేక్ వేయకుండా వాడికి గుద్దాలి. ఇదే నేను అవాక్ అయిపోయా. ఎందుకు గుద్దాలి అంటే, మేము పడ్డాంగా, నువ్వు బ్రేక్ వేయకపోవటం వల్ల పడ్డావన్న విషయం వాడు పట్టించుకోవట్లా. మేము పడ్డాం కాబట్టి నువ్వు బ్రేక్ వేసి వాడిని గుద్దైనా బ్రేక్ వేయకుండా మమ్మల్ని కాపాడాలి. నువ్వు సడన్ బ్రేక్ వేయటం వల్ల నీదే తప్పు, అందుకే మేము గుద్దేసి పడ్డాము, చచ్చిపోయినా ఇంకంతే వదిలేసి వెళ్ళిపోతావా అంటున్నాడు. మరి మీరు కూడా బ్రేక్ వేయాలి కదయ్యా అని అడిగితే, ఇద్దరు ఉన్నారు, ఒకడు వెనకాలోడు తాగి ఉన్నాడు, వాడికి బూతులు వచ్చేస్తాయి. దండం పెట్టి, సారీ క్షమించు, పొరపాటును బ్రేక్ వేసాను, తప్పు నాదే అన్న. బాబాయ్ నువ్వు అలా అనకూడదు, తప్పు అనకూడదు, సారీ చెప్పకూడదు అంటున్నాడు. మరి వీడితో ఏది మాట్లాడినా తేడాలని సమాధానంగా దండం పెట్టి సారీ చెప్పి, క్షమించండి అయ్యా, పొరపాటు నాది, ఇంకెప్పుడు అలా వేయండి అని చెప్పి వచ్చేసాను. వాడితో రండి చూసుకుందాం, పోలీస్ స్టేషన్ దగ్గరే, ఎన్టీఆర్ బొమ్మ దగ్గర, అక్కడికి వెళ్దాం రండి, జరిగిందంతా పోలీసులు చూద్దాం, వాళ్ళే తీరుస్తారు అని అంటే ఎంత టైం వేస్ట్ అయ్యిద్ది, ఎంత వాదం అయ్యిద్ది, సమస్య పెరిగిద్దా తరిగిద్దా? వాళ్ళకి శిక్ష పడితే పడవచ్చు, కానీ మన సమయం వృధా అయిపోయింది, అనవసరమైన వాదోపవాదాలు జరుగుతాయి. అక్కడ ఏం చేసాం? తప్పు వాళ్ళదైనా మనం ఏం చేయాలి? అక్కడ వాడికి అర్థం కావట్లా, వాడికి అది అన్యాయంగా కనిపిస్తుంది. దండం పెట్టి సారీ చెప్పి పక్కకు వచ్చేసాను హ్యాపీగా. లేకపోతే వాళ్ళు తాగి ఉన్నారు, ఏ గొడవ జరిగినా, కారు అద్దాలు పగలు కొట్టినా, ఏం అరాచకం చేసినా మనం చేయగలిగింది ఏమీ లేదు. అందుకే అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చి మనస్సాక్షి కలిగి ఉన్నాం కాబట్టి దుఃఖము సహించిన ఎడల అతనికి హితమగును, అది మనకు హితమగును. తప్పు చేసినప్పుడు, దెబ్బలు తిన్నప్పుడు మనకేమి ఫలము? మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు అవతలోడికి మేలు చేసాం, మేలు చేస్తే ఏమొచ్చింది? బాధ వచ్చింది. బాధ ఎందుకు వచ్చింది? అవతల నుంచి కీడొచ్చింది. నువ్వు మేలు చేసావు, అటు నుంచి ఏమొచ్చింది? కీడొచ్చింది. కీడొస్తే బాధపడతాం, బాధపడతాం. బాధను సహించాలా, తిరిగి కీడు చేయాలా? చెప్పాలి. మేలు చేసాం, అటు నుంచి కీడొచ్చింది, కీడును భరించి బాధపడాలా, తిరిగి వాడికి కీడు చేయాలా? చెప్పాలి. కీడు చేస్తే దయ్యపు తత్వం, భరించి సహిస్తే క్రీస్తు తత్వం, దైవతత్వం. ఈ పాటించటం ఆ అనుభవంలోకి వచ్చినప్పుడు కష్టమైద్దా, ఈజీగా ఉంటుందా? చెప్పాలి. మేలు చేసాం, అవతలడికి మేలు చేయకపోతే పర్వాలేదు, కీడు చేశాడు అనుకోండి, ఏమైద్ది? చెప్పండి. బాధ అనిపించింది. బాధ సహించి మింగితే దైవత్వం, తిరిగి కీడు చేస్తే దయ్యపు తత్వం. అందుకే మీరు మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఎందుకు మీరు క్రైస్తవులుగా దేవుడు వాక్యం ద్వారా మనల్ని పిలిచింది ఎందుకంటే లోకంలో ఉన్నట్టుగా బతకటానికి కాదు. లోకంలో అరే నీకు ఇన్ని మేలు చేశాను, ఎలాగ నాకు కీడు చేయాలనిపించిందిరా అని అంటారు కదా. ఇన్ని మేలు చేస్తే నాకు కీడు ఎలా చేయాలనిపించింది? మేలు చేయకపోతే తిరిగి మానేయి, కానీ కీడు ఎలా చేయాలనిపించింది అని తిట్టి మరీ గొడవ పడతాం. వాళ్ళకి ఎంత మేలు చేశానండి, వీళ్ళకి ఎంత మేలు చేశానండి, అయినా వాళ్ళు నాకు కీడు చేశారండి, ఎలా తట్టుకోవాలండి, వాడు అంతు చూడాల్సిందే అనిపించింది. ఇది మానవ సహజమైన లక్షణం. కానీ దైవత్వం అంటే ఆ కీడుని
సహించి. ఇప్పుడు దేవుడికి అందరం కీడు చేసామా? ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుడికి మేలు చేసామా, కీడు చేసామా? ఆయన మనకు మేలు చేశాడా, కీడు చేశాడా? దేవుడు ఎవరికి కీడు చేయడు. ఎవడైనా కీడులో పడ్డాడంటే వాడు స్వకీయ దురాశల చొప్పున పడతాడే తప్ప దేవుడు వలన ఎవడో కీడులో పడడు. ఎందుకు? తన తత్వానికి విరుద్ధంగా ఆయన ఏది చేయనేరడు. కాబట్టి ఆయన స్వభావాన్ని బట్టి ఆయన కీడు చేయడు. అలాంటిది దేవుని వలన నేను కీడు అనుభవిస్తున్నానని ఎవరో అనకూడదు. దేవుడు మేలే చేస్తాడు. కానీ అందరం ఏం చేసాం? దేవుడికి కీడు చేశాం. అయినా ఆయన మనకు మేలు చేసి తన ఉచితమైన కృప ద్వారా తన కుమారుడిని అనుగ్రహించి ఎంత గొప్ప మేలు చేశాడంటే ఇంకా ఆ మేలుకు తిరిగి మనం చేయగలిగిన మేలు ఏదీ లేదు. దేవుని రుణాన్ని తీర్చుకునే అవకాశం మనకి లేదు. అసలు వాస్తవంగా ఆయన రుణం తీర్చుకోలేము. అయినా మిగిలిన కొద్ది కాలం ఆయన స్వభావంతో బ్రతికితేనే మనకు పరలోకం. కాబట్టి ఆయన తత్వంలోనికి మనం మారాలనే కోరుకున్నాడు. అందుకే పౌలు గారు కూడా ఆయన తత్వంలోకి మీరు మారే వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుందని ఎందుకు చెప్పంటే అందరూ ఆయన తత్వంలో ఆయన మారాడు. పౌలు గారు మీరు కూడా మారాలని కోరుకుంటున్నాడు. ఇంకా చదువుదాం. క్రీస్తు కూడా 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఏం చేశాడు? క్రీస్తు బాధపడ్డాడు. మన కొరకు ఆయన ఎందుకు బాధపడాలంటే మనం బాధపడితే నరకానికి వెళ్ళిపోతాం. లేదా ఆ శిక్షలు అయ్యో మనకి వేసాడు అనుకో, ఎవడో భూమి మీద సుఖంగా బతికేవాడు ఎవడు లేడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం చేసిన ప్రతి అపరాధం, పాపం, దోషానికి దేవుడు మనకు శిక్ష వేస్తే, మనకంటే పాత నిబంధనలు మొదలుకొని ఇప్పటి వరకు బతికిన ఏ మనిషికైనా నువ్వు చేసిన నేరానికి లెక్కలు వేసి దేవుడు శిక్ష వేస్తే సంతోషం అనేదానికి అర్థం తెలియకుండా బతుకుతాం అందరం. మీకు అర్థం అవుతుందా? ప్రతి క్షణం దేవుడిచ్చాడు, ప్రతి ఊపిరి దేవుడిచ్చాడు, ప్రతి పదార్థం దేవుడిచ్చాడు, ప్రతిదీ భూమి మీద ఉన్న సమస్తం నీ శరీరముతో సహా దేవుడిచ్చినప్పుడు దేవుడు బతకమన్నట్టుగా బతకపోతే ఆయనకి ఏం చేసినట్టు? అన్యాయం చేసినట్టే. అన్యాయం చేసినోడికి శిక్ష వేస్తే, లోకంలో ఒక చట్టం ఉంది, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారంగా నువ్వు తప్పు చేస్తే ఆ సెక్షన్ల ప్రకారంగా మనకేం చేస్తారు? శిక్ష వేస్తారు. ఒక శిక్ష ఒకసారి మనం జైలుకి వెళ్తే ఆ జైలుకి వెళ్ళే సందర్భంలో నువ్వు ఏ నేరాలు చేశావో అవన్నీ బయటకు వస్తే ఏ నేరానికి ఏ సెక్షన్ ప్రకారంగా ఎన్ని సంవత్సరాల కఠిన కారాగార శిక్షని జడ్జి గారు లెక్కలు వేస్తే ఒక్కొక్కరికి జీవితానికి అది జీవితకాలం సరిపోదు. ఒక్కొక్కరికి 250 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధిస్తారు. 250 సంవత్సరాలు మనిషి ఆడ బతుకుతాడు అంటే ఆ నేరానికి ఈ సెక్షన్ ప్రకారంగా ఇన్ని సంవత్సరాలు శిక్ష అని లెక్కలేస్తే ఈ జీవితకాలంలో వాడు ఒక 20-30 ఏళ్లలో చేసిన నేరాలను బట్టే ఇన్ని సంవత్సరాల శిక్ష పడితే మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మన నేరాలు, ఘోరాలు, ఆలోచనలు, తప్పులు ఇవన్నీ దేవుడు లెక్కేస్తే మనకి ఎంతకాలం శిక్ష పడాలంటే యుగయుగాలు శిక్ష పడినా తరగదన్నమాట. అందుకే నరక శిక్ష అంతకాలం ఎందుకు వేసాడయ్యానంటే అన్ని శిక్షలు అన్ని సెక్షన్లు మన మీద ఆపాదించాడు. ఏ సెక్షన్ ప్రకారంగా ఈ 24 గంటల్లో నువ్వు ఏ నేరాలు చేసావు, ఎన్ని తప్పుడు ఆలోచన చేసావు, ఎన్ని తప్పుడు చూపులు చూసావు, ఎన్ని తప్పుడు మాటలు విన్నావు, ఎన్ని సాతాను సంబంధమైన కార్యక్రమాలు చేసావు, ఇవన్నీ ఒక్కరోజు లెక్కేస్తే ఒక్కరోజుకే మనకి 1000-2000 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉంది. 1 డేకి. ఇలా లెక్కేసుకుంటూ పోతే ఎన్ని కోట్ల సంవత్సరాలైనా మన శిక్ష తరిగిద్దా తరగదా? తరగదు. మరి శిక్ష వేస్తే దేవుడు మనకి ఎవడు భూమి మీద సుఖంగా బతికేవాడు ఉండడు. కానీ ఏం చేశాడంట? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మనకు పడవలసిన శిక్ష ఆయన మీద పడ్డాడు, మనం పడవలసిన బాధని ఆయన అనుభవించాడు. మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు. ఇంకా నువ్వు బాధపడొద్దయ్యా, నాలాగా నువ్వు బతుకు, నేను అడుగు జాడలు వేస్తున్నాను, నేను ఎక్కడ ఎలాంటి అడుగు వేసానో అలాంటి అడుగులు మీరు కూడా వేయండి. ఎలాంటి అడుగులు వేశాడు? క్షమ, జాలి, దయ, కరుణ, ప్రేమ, వాత్సల్యం, కనికరం, ఇవన్నీ ఆయన వేసిన అడుగు జాడల్లో ఉన్నాయి. దీర్ఘశాంతం. మనం కూడా వేటిలో వేయాలి? అడుగు జాడలో
ప్రతీకారం తీర్చుకోవటం, గొడవలు పెట్టుకోవటం, అబద్ధాలు ఆడటం, మోసాలు చేయటం, ఈ లోకంలో ఉన్నవన్నీ చేస్తే అడుగుజాడల్లో వేసినట్ట, పక్కన తప్పటడుగేసినట్టు మీరు కూడా తన అడుగుజాడల్లో నడుచుకున్న వాళ్ళని మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం అయితే ఆయన చేయలేదు, కానీ ఆయన నోట్లో ఏ కపటం కూడా లేదు, కానీ ఆయన దూషింపబడి, అంటే తిడితే ఏం చేయాలి చెప్పాలి? దూషింపబడితే తిరిగి దూషించాలా? అంటే క్రీస్తు తత్వం ఏంటంటే తిట్టిన వాళ్ళ గురించి మళ్ళీ తిట్టాల్సిన అవసరం లేదు, క్షమించి వదిలి. దూషింపబడి, దూషింపలేదు, హింసించబడి, ఆయన శ్రమ పెట్టబడి, బెదిరింపగా మా నాన్న దగ్గరకు వస్తావు, ఒకరోజు సస్తావు, నువ్వు నా చేతిలో పడతావు చెప్పొచ్చు కదా. మనం ఏమంటాం? నా సంగతి నీకు తెలియదు, నాకు రాజకీయ నాయకులు తెలుసు, నాకు చాలా పరపతి ఉంది, నీ సంగతి తేలుతా, నీ అంతు చూస్తాను, నీ అంతు చూసేదాకా నేను నిద్రపోనంటే ఒకరోజు నీ అంతు కూడా ఎవడో ఒకడు చూస్తాడు. నువ్వు కలకాలం శాశ్వతంగా బతుకుతావా? ఎవడో బతకడు, కాకపోతే ముందు వెనక అంతే. ఒకళ్ళంతు చూస్తే ఆ దేవుడు ఇంకొక అంతు చూస్తాడు, అంతే. అందుకే న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను బెదిరించలేదంట. యేసుక్రీస్తు వారికి వచ్చిన ఆ పవరు మనకిస్తే ఎంతమందిని బెదిరించేవాళ్ళమో తెలుసా? నా జోలికి వస్తే మామూలుగా ఉండదు. నీ ఇష్టం, మనం వాడిని ఎలా చిత్రవద చేయాలో అంత విచిత్రంగా చిత్రవద చేస్తాం. దానికి కత్తులు అవసరం లేదు, కటార్లు అవసరం లేదు, గొడ్డళ్ళు అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఒక మాట చెబితే ఇడు గాలిలో ఒక గంట సేపు గిరగిరా తిరిగి టప్పున పడిపోవాలి ప్రభా అన్నాం అనుకో, మనకు ఆ శక్తి ఉంటే ఏమైంది? గాలిలో గిరగిరా తిరుగుతాం. పిడుగుపాటు వచ్చే సమయంలో పిడుగు కింద ఉండాలి అన్నాం అనుకో, ఏమైంది? పిడుగు కింద ఉండాలి. వచ్చే రైలుకి ఎదురుకుపోయి ఢీ కొట్టాలి ప్రభా, లేకపోతే ఈ సంగతిని నేను తట్టుకోలేను అన్నాం అనుకో, ఏమైంది? మాటతో ఏదైనా చేయగలిగిన కెపాసిటీ ఉండి ఏం బెదిరించలా. నా సంగతి నీకు తెలియదు, చచ్చిపోయిన వాళ్ళని లేపాను, కుష్టివ్యాధి వాళ్ళని బాగు చేశాను, గుంటె వాళ్ళని బాగు చేశాను, గుడ్డోళ్ళని బాగు చేశాను, ఇన్ని చేయగలిగిన నేను నిన్ను దండించలేనా, శిక్షించలేనా, నీకు శాపం ఇవ్వలేనా అని అనొచ్చు. కానీ ఎవరిని బెదిరించక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాం. అంటే మనల్ని ఎవరైనా తిట్టినా, దూషించినా, హింసించినా, అవమానపరిచినా ఏం చేయాలి? మనం తిరిగి దూషించకూడదు, తిరిగి ఏవి ప్రతీకారం తీర్చుకోకుండా దేవునికి అప్పగించాలి. అది ఎవరి తత్వం? దేవుని తత్వం. అది క్రీస్తు తత్వం, క్రీస్తులో కనబడింది. ఇప్పుడు దేవుడిని తిట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు సమాజంలో? దేవుడిని తిట్టేవాళ్ళు ఉన్నారా? యేసుక్రీస్తు వారిని తిట్టేవాళ్ళు ఉన్నారా? మరి దేవుడు ఒకవేళ ప్రతీకారం తీర్చుకోవాలంటే వాళ్ళ నోరు పడిపోయేటట్టు చేయగలడా? చెప్పండి, చేయగలడా? చేయగలడు. చేయట్లేదే. అది దేవుని తత్వం కాదు. చూస్తాడు, ఓర్చుకుంటాడు. ఎందుకంటే ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు. ఓర్చుకొని ఒకరోజు అప్పగిస్తాడు అపవాదికి, ఆడు చూసుకుంటాడు. ఇక అది దేవుని తత్వం కాదు. రోమపత్రిక 12వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం నుండి చదువుదాం. క్రీస్తు తత్వం గురించి మనం ఆలోచిస్తున్నాం. రోమాపత్రిక 12వ అధ్యాయం 9వ వచనం, మీ ప్రేమ నిష్కపటం. అంటే ప్రేమలో కపటం ఉండకూడదు. అంటే నేను ప్రేమించి వాళ్ళకి ఇది చేశాను కాబట్టి రేపు వాళ్ళు నాకు ఇది చెయ్యాలి, ఇది కపటం. సహజంగా అదే చేస్తాం కదా. మనం ఎవరికన్నా గిఫ్ట్ ఇచ్చామనుకో, మా ఇంటికి వచ్చాడు చూసావా, చేతులు ఒప్పుకుంటూ వచ్చాడు, నేను ఇచ్చానన్న ఇంగితం కూడా లేకుండా చేతులు ఒప్పుకుంటూ వచ్చాడు, ఒక్క గిఫ్ట్ కూడా తేవాలనే ఆలోచన లేదా అనిపించింది, లోపల అనిపించినా చాలు, బయటకు అనవసరంలా. అంటే నువ్వు ఇస్తే తిరిగి ఇవ్వాలని కోరుకుంటున్నావు అంటే లోపల ఏముంది? కపటం ఉంది. నీ ప్రేమ ఎలా ఉండాలి? నిష్కపటం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఎంత ప్రేమించాడంటే తన కుమారుణ్ణే బలిగా ఇచ్చాడు, నువ్వు ఆయన దగ్గరికి రావాలని. ఇంకేం కోరుకోవాలా? నీ నుంచి ఆస్తులు కావాలి, నీ నుంచి ఐశ్వర్యాలు కావాలి, ఇవేం కోరుకోవాలా? నువ్వు దేవునిలోకి రావాలి, నీ క్యారెక్టర్ మార్చుకోవాలి, పరలోకం రావాలి, అంతే. ఇది స్వార్థమా, కపటమా? కాదు. అది దేవుని తత్వం. నిస్వార్థంగా తన కుమారుని మన కోసం బలిగా ఇచ్చాడు, నిస్వార్థంగా మనకు ప్రకృతిని అంతా దారాదత్తం చేశాడు. ఇది దైవతత్వం.
ఇప్పుడు మన ప్రేమ ఎలా ఉండాలి? క్రీస్తుని ధరించుకున్న వారి ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండండి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. సహోదరుల విషయంలో, ప్రేమ విషయంలో మాటలు బాగానే ఉంటాయి, చేతల్లోకి వచ్చేసరికి నేనే గొప్ప, మీరు నా కింద దేనికి పనికిరారు, నేనే గొప్ప అనే ఫీలింగు మన లోపల ఉంటుంది. ఘనత విషయంలో ఒకడి కంటే ఒకడు గొప్పగా ఎంచుకోండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి. ప్రభువుని సేవించండి, మనుషులను కాదు. సేవించటం అంటే ప్రభువుని స్తుతించటం, ఘనపరచడం, ఆయన లక్షణాల్లోనికి మనం మారిపోవటం, ఆయన లక్షణాలు మనలో కనిపించటం. దేవుణ్ణి సేవించటం అంటే దేవుని లక్షణాలు సమాజానికి తెలియజేసి అలా బ్రతకటం. మద్యం సేవించటం అంటే చెప్పండి, మద్యం సేవిస్తే మద్యం మనల్ని కంట్రోల్ చేసిద్దా, మనం మద్యాన్ని కంట్రోల్ చేస్తాం? మద్యమే మనల్ని. మరి ప్రభువుని సేవిస్తే చెప్పండి, ప్రభువుని సేవిస్తే ప్రభువు మనల్ని కంట్రోల్ చేయాలి, ప్రభువు లక్షణాల్లోనికి మనం ప్రవర్తించాలి. మద్యం సేవిస్తేనే దాని మాట విని ఎక్కడ పడుకోమంటే అక్కడ పడుకుంటాడు, ఎవరిని తిట్టమంటే అలా తిడతాడు, ఎవరిని కొట్టమంటే వాడిని కొట్టేస్తాడు. అది మాట్లాడింది లోపల నుంచి. మరి ప్రభువుని సేవిస్తే ప్రభువు చెప్పినట్టుగా బతకటమే దైవ లక్షణం, అదే క్రీస్తు లక్షణం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, నిరీక్షణ పరలోకం వచ్చింది, ఏదో ఒక రోజు ప్రభు వస్తాడు, నేను పోతాను, ఇదే నా నిరీక్షణ. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగియుండుడి. పరిశుద్ధుల అవసరాల్లో పాలు పొందండి. శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. మిమ్మల్ని హింసించు వారిని, ఇది హింసిస్తే దాకపోవటం ఎందుకండి? తిడితేనో కొడితేనో ఒక మాట అంటే కూడా దీవించగాక చెప్పిస్తాం. హింసించు వారిని సైతం హింసిస్తే ఇక్కడ ఎవరు కనపడరు కదా. బెత్తం తీసుకొని కొడుతున్నాం అనుకో. ఇందాక గోపి చెప్పాడు, ఎవరైనా కళ్ళు తెరిస్తే వాళ్ళ పేరు చదువుతానన్నాడు. అలా 4 రోజులు చదవగానే గోపిని ఏమంటారు తెలుసా? తిడతారా, పొగుడతారా? భలే మంచి పని చేసావా అంటారా? మేము ముసిగెత్తే నీకెందుకు, కళ్ళు తెరిస్తే నీకెందుకు, నీ పని నువ్వు చూసుకుపో అంటారా? తర్వాత గోపికి అధ్యక్ష పదవే ఇవ్వద్దు అంటారు. అందుకే పలానా కళ్ళు తెరిచింది చెబుతానంటే అట్లా ఆపా. ఎందుకంటే రిజిస్టర్ పెడితే పరిస్థితి ఏమైంది చెప్పండి? వచ్చారా? ఏదో కొద్దిగా వచ్చినట్టు కనిపించారు. ఎత్తేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే రిజిస్టర్లో కాదు, నువ్వు ఎన్ని పంచాంగాలు పెట్టినా మన బతుకంతే మారట్లా కదా. ఏం చెప్పాడు అక్కడ? హింసించు వారిని దీవించండి. గద్దిస్తేనే తట్టుకోలేకపోతున్నాం, హింసిస్తే ఏం కసలాట ఉంటామండి, తిరిగి చిత్రవద చేసి పడేస్తాం. హింస దాకెందుకు? హింస అవసరం. హింసించు వారిని సైతం, ఇది దేవుని తత్వం, క్రైస్తవత్వం. క్రైస్తవుడుగా నువ్వు మారాలంటే క్రీస్తు లక్షణాలు మనలో కనపడాలి. ఎవరేమన్నా తుడిచేసుకొని వెళ్ళిపోవటమే. హింసించు వారిని దీవించుడు కానీ అస్సలు చెప్పించొద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చే వాళ్ళతో ఏడవండి. ఒకరితో ఒకడు మనస్సు కలిగి హెచ్చు వాటి యందు మనసుంచక తక్కువ వాటి యందు ఆసక్తులై ఉండండి. మీకు మీరే బుద్ధిమంతులని. అంటే బుద్ధిమంతులు అంటే వాక్యము నాకే వచ్చు, బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు క్రీస్తులో ఉన్నాయి. బుద్ధిమంతుడు అంటే అర్థం ఏంటి? లోకంలో బుద్ధిమంతుడు వేరు, ఇక్కడ బుద్ధిమంతుడు వేరు. బుద్ధిమంతులు అంటే వాక్యము నాకు బాగా తెలుసు, నాకే వచ్చు అనే ఆలోచనలో నువ్వు ఉండొద్దు. నీకు నువ్వే బుద్ధిమంతులని అనుకోవద్దు. ఇంకా చాలామంది బుద్ధిమంతులు ఉన్నారు అని అనుకోవద్దు. కీడుకు ప్రతి కీడు అవతల వాడు కీడు చేస్తేనే ప్రతి కీడు చేయొద్దు. కీడు చేయకపోతే కీడు చేశాడు అనిపిస్తే కూడా మనం ప్రతి కీడు చేస్తాం. వాడంతా చూసేదాకా నిద్రపోం. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన, అందరికీ ఏది మంచిదో అదే ఆలోచన కలిగి ఉండండి. మరి మనం సొంత ఆలోచన చేయొద్దు. శక్యమైతే
నీ చేతనైనంత మట్టుకు అందరితో సమాధానంగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుడికి అప్పగించండి. ఎవడైనా తప్పు చేశాడు, నా మీద ద్వేషంతో మాట్లాడాడు, లేకపోతే నన్ను తిట్టాడు, హింసించాడు అనిపించింది అనుకో, దేవుడికి అప్పచెప్పండి. పగ తీర్చుట నా పని, నేనే వాడికి ప్రతిఫలం ఇస్తాను అని ప్రభువు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది. కాబట్టి మీ శత్రువు ఆకలి కొంటే బాబా శత్రువుకి పెడతామా? వచ్చి మంచినీళ్ళు కూడా ఏమో. శత్రువు వస్తే ఏం చేస్తాం? నీకా సిగ్గులేదు మళ్ళీ నన్ను అడగటానికి? వచ్చి నువ్వు చేసిన ద్రోహం నా హృదయంలో తొలిచేస్తుంది, నీకు మంచినీళ్ళు కూడా ఇవ్వను రప్పో, ఎవడు చెప్పుకుంటా చెప్పుకోపో అని గెట్టేస్తాం. ఆడు ఆకలికొని వస్తే శత్రువు ముందు బతుకురా, తర్వాత ఒకవేళ తర్వాత మారుతామేమో. ఇప్పుడు రా ఆహారం తిని బతుకు, రేపు మారుతామేమో. ఒకవేళ ఈరోజు ఆకలితో చచ్చిపోతే శత్రువు కాబట్టి నువ్వు ఆహారం పెట్టకపోవటం వల్ల వాడు చనిపోయాడు అనుకో, ఆ శాపం నీకు వచ్చింది. ప్రభు చెప్పాడు, శత్రు ఆకలి కొంటే నీ మనస్సు తీసేసుకో, శత్రుభావం తీసేసుకొని వాడికి ఏం చెప్పమన్నాడు? ఏం చేయమన్నాడు? భోజనం పెట్టు. ఆవిడికి ఆ దాహం అయితే ఆడు గొంతెండి చచ్చిపోతే ఆ నేరం నీ మీద మోపుతాడు దేవుడు. కాబట్టి శత్రువు అయినా ఆకలి కొంటే ఆహారం పెట్టు, దప్పికొంటే దాహం ఇవ్వు. మిగతా విషయాలు ఆయన చూసుకుంటాడు. ఇలా నువ్వు చేయటం వల్ల వాడు మారలేదనుకో, నువ్వు ఇంత ప్రేమ ఏంది, నాకు శత్రువు కదయుడు నాకు ఆహారం పెట్టాడని వాడు డౌట్ పడవచ్చు, విషం కలిపాడేమో అని డౌట్ పడవచ్చు. కానీ నువ్వు మంచిగానే పెట్టు, ఆ డౌట్ పడినా తిని హ్యాపీగా బతుకుతాడు. మారలేదనుకో, ఆ నెత్తున కుప్పలు పోసావు, నిప్పులు అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. ఒకవేళ నీ ప్రేమ అర్థమైపోయి, నేను శత్రువును కదా, నాకు ఆహారం పెట్టాడు, దాహం ఇచ్చాడు, ఇదేం ప్రేమరా అని ఆ ప్రేమకు కరిగిపోయి వాడు మారాడు అనుకో, ఒక ఆత్మను సంపాదించుకున్నవారు. ఇది దైవత్వం, దేవుని ప్రేమ. ఇది సమాజంలో క్రైస్తవ్యంలో కనపడాల్సింది, కానీ అన్ని సంఘాల్లో ఈ ప్రేమ కనపట్లేదు. ఈ దైవ లక్షణాలు ఉంటేనే నువ్వు క్రైస్తవుడివి. ఈ లక్షణాలు లేకపోతే పరలోకం మనకి రాదు. ఈ లక్షణాలు ఉంటేనే మనకి పరలోకం వస్తుంది. అందుకే పౌలు గారు కొరింథీ సంఘానికి ఒక మాట చెబుతూ 2వ పత్రిక 10వ అధ్యాయంలో మొదటి వచనం ముగిస్తాను. కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయము మొదటి వచనం. సహోదరులారా, మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అనుకోగలవాడనైనట్టు, మీ ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడనై అట్టియు పౌలను నేను యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మును అంటే వాళ్ళ ఎడల పౌలు గారు ఎలా ఉన్నాడు? అనుకువగా ఉన్నాడు. ఇంకా యేసుక్రీస్తు వారి యొక్క సాత్వికత్వం ఇదొక తత్వం. మృదుత్వం అంటే డెలికేట్, సుకుమారత్వం. అంటే ప్రభువుకి ఇవి ఉన్నాయా? ఉన్నాయి. ఈ లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? పౌలు గారిలో ఉన్నాయి. మరి మనలో సాత్వికత్వం, మృదుత్వం, అణుకువ, లోబడే తత్వం, ఇవన్నీ ఈ తత్వాలన్నీ దైవతత్వాలు క్రీస్తులో ఉన్నాయి. రాక్షసత్వం, కిరాతకత్వం, దయ్యపు తత్వం, ఇంకా కుటిలత్వం, ఇంకా చెప్పండి పైశాచికత్వం, ఇలాంటి తత్వాలు ఉంటే అది దయ్యపు తత్వాలు. దైవతత్వం కలిగి పరలోకాన్ని స్వతంత్రించుకుంటారా? దయ్యపు తత్వం మిక్స్ అయిపోయి కాసేపు ఆ తత్వం కాసేపు ఈ తత్వం కలిగి ఏ తత్వం లేని నరకానికి వెళ్ళిపోతారా? నిర్ణయాన్ని మీకే విడిచిపెడుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మలను అత్యధికంగా ప్రేమించిన మా ఆత్మల కన్న తండ్రి, మహోన్నతుడా, మీ తత్వాన్ని శరీరరీతిగా ప్రభువులో పెట్టారు. లోకానికి మీ తత్వం తెలియదు. నేను తెలియాలంటే క్రైస్తవులుగా క్రీస్తుని ధరించుకున్న వారముగా మా ద్వారానే తెలియాలి. కానీ ఈరోజు లోకంలో మీ తత్వానికి విరుద్ధంగా క్రైస్తవత్వం బయలుపరచబడింది. క్రైస్తవత్వం అంటే దశంభాగాలు తీసుకోవటం, క్రైస్తవత్వం అంటే స్వస్థత వరాల కోసం ప్రార్థన చేయటం, క్రైస్తవత్వం అంటే అమెరికా నుంచి ఫారెన్ నుంచి నిధులు తెప్పించుకోవటం, క్రైస్తవత్వం అంటే అంగులు, హార్బాటాలు, డ్యాన్సులు, చిందులతో జల్సా అనుభవించటం. క్రైస్తవత్వం అంటే గొప్పగా డెకరేట్ చేసుకుంటూ, అందంగా అలంకరించుకుంటూ, గొప్పతనాన్ని చాటటం అనే విధానంలో ఈరోజు క్రైస్తవత్వం సమాజానికి పరిచయం అయింది. కానీ మీ కుమారుని తత్వం దానికి భిన్నంగా ఉంది. ఆయన పూర్తిగా తను తాను తగ్గించుకొని
ఏ యొక్క సుఖానికి నోచుకోక, సాక్షాత్తు పరలోకం నుంచి వచ్చానన్న ఆలోచన ఉన్నప్పటికీ ఆ గర్వాన్ని, ఆ యొక్క అహంకారాన్ని ఏమాత్రం ప్రదర్శించక, పూర్తిగా దీనుడుగా, రిక్తుడిగా తన్ను తాను చేసుకొని అందరినీ క్షమిస్తూ, అందరినీ ఓదారుస్తూ, అందరికీ మీ ప్రేమను పంచుతూ, అందరి ఎడ్ల సాధువుగాను మృదువుగాను ఎలా బ్రతికాడు, ఎలా క్షమాగుణాన్ని ఆయన పాటించి మాకు బోధించాడు. ఈ తత్వాలన్నీ మేము నేర్చుకున్నప్పుడు, రోజుకొక తత్వాన్ని మేము నేర్చుకున్న ఈరోజు కొంత క్రీస్తుని సమాజానికి చూపించే వారంగా ఉండేవారు మేము. కానీ ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఎన్ని మాటలు విన్నా, మీ తత్వాన్ని పుణికి పుచ్చుకోలేక దయ్యపు తత్వాన్నే ప్రదర్శిస్తూ తండ్రి మీకు అవమానమే తీసుకొస్తున్నాం మేము. ఒకవేళ అలాంటి ఆలోచనలో మేము ఉండుంటే క్షమించండి, మన్నించండి, మమ్మల్ని దిద్దండి. ఎవరో నశించటం మీకు ఇష్టం లేదు కనుక, అందరి ఎడల మీ ప్రేమను సమానంగా కనపరుస్తున్నారు కనుక, మీ తత్వంలోనికి మేమంతా మారాలని మీరు కోరుకున్నారు కనుక, ఆ మారే విధానంలో మాకు సహాయాన్ని దయచేయండి. మా అంతటా మేము వీటిని సాధించలేము నాయన. ఎందుకంటే శరీరాల్లో ఉన్నాం, క్రీస్తుని ధరించుకుని పూర్తిగా ఆయన తత్వంలోనికి మారితే తప్ప వీటన్నిటినీ మేము జయించలేం. అశక్తులుగా ఉన్నాం. సహాయం చేయండి, మమ్మల్ని బలపరచండి. మీ వాక్యముతో మమ్మల్ని ఉదక స్నానం చేత పవిత్రపరిచి మరింతగా క్రీస్తు రూపానికి సమరూపంగా మారగలిగే సామర్థ్యాన్ని మీరు మాకు అనుగ్రహించి, మీ తత్వములోనికి, మీ కుమారుడి తత్వంలోనికి మారి సమాజానికి దైవత్వం అంటే ఏంటో చూపించగలిగే సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించమని, క్రీస్తుని ధరించిన వారు లోకమందు జ్యోతుల వల్లే వెలగాలని, లోకానికి దూరమై బ్రతకాలని ఎన్నో మాటలు మాకు తెలియచేశారు. అవన్నీ మేము నేర్చుకొని క్రీస్తు తత్వంలోనికి మారి మిమ్మల్ని మహింపరిచే విధంగా మమ్మల్ని అందరినీ సరిచేయమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరినీ వారి వారి గృహాలకు సురక్షితంగా చేర్చండి. ఎలాంటి ప్రమాదానికి ఎవరు గురి కాకుండా కాపాడండి. వచ్చిన బిడ్డల్లో తండ్రి మరి ఎంతమందికి అనారోగ్యం ఉందో, ఎంతమందికి ఆర్థిక సమస్యలు ఉన్నాయో, ఎంతమందికి మానసిక బలహీనత రుగ్మతలు ఉన్నాయో, ఎందరూ దుష్ట శక్తుల చేత పీడించబడుతున్నారో వారందరినీ విడుదల కలిగించండి, వారికి విమోచన ప్రసాదించండి. మరింతగా వారు మిమ్మల్ని హత్తుకొని మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో విస్తరించులాగున్న సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, మరి ముఖ్యంగా శివాని యమునాని మీరు ప్రేమించి ఇచ్చిన గర్భఫలాన్ని సురక్షితంగా భూమి మీదకు తీసుకొచ్చి ఇప్పటి వరకు ఆరోగ్యంగా ఉంచారు. అనేక మంది భక్తుల ప్రార్థనలు మీరు ఆలకించి ప్రతిదీ నెరవేర్చినందుకు సంఘము తరపున, కుటుంబం తరపున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి, తిరిగి వారు తన వృత్తిలోనికి వెళ్ళటానికి హైదరాబాద్కు ప్రయాణం అవుతూ ఉండగా మార్గ మధ్యంలో వారిని కాచి కాపాడండి. వారు ఆలోచించిన విధానం, వారు సంకల్పించిన సంకల్పం, వారికి మీరు ఇచ్చిన బహుమానాన్ని మీ యొక్క భక్తిలో బోధలో పెంచాలని నిర్ణయించుకున్నారు కాబట్టి వారికి మీ సహాయాన్ని వారి తరపున కోరుతూ, వారు మీ వాక్యానికి లోబడి మాదిరి చూపిస్తూ తన కన్నబిడ్డకు మాత్రమే కాక చుట్టుపక్కల ఉన్న వారికి దైవత్వాన్ని, క్రీస్తు తత్వాన్ని కనపరిచే విధంగా వారిని వారు సరిచేసుకోవటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, అలాగే తండ్రి ఈరోజు మరి పరిశుద్ధులందరి కొరకు వారు తెచ్చిన అల్పాహారాన్ని బట్టి కూడా స్తోత్రాలు. అలాగే లక్ష్మణ్ గారిని, మేరీ గారిని మీరు ప్రేమించి ఇచ్చిన మరి గర్భఫలం, రెండవ బిడ్డ ఆశ్రయ, దైవాశ్రయాన్ని జ్ఞాపకం చేసుకోండి. నిన్నటి దినాన ఆ బిడ్డకి జన్మదినాన్ని మీరు ప్రసాదించారు. మరొక నూతన సంవత్సరం అనే దయాకిరీటాన్ని ఆ బిడ్డ శిరస్సు మీద ఉంచారు. మంచి ఆరోగ్యంతో, ఆయుష్తో ఉంచినందుకు ఆ కుటుంబం తరపున, సంఘం తరపున కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి, ఈరోజు మరి వారు ఆ బిడ్డను తీసుకొని వచ్చి ఉండగా ఈ సందర్భంలో తెచ్చిన కేకును కట్ చేయటానికి మరి అందరం సిద్ధపడి ఉండగా ఆ బిడ్డను మనుషుల జ్ఞానమందు, దేవుని జ్ఞానమందు, మనుషుల దయందు, దేవుని దయవందు ఆ బిడ్డలు వర్ధిల్లి మీకు మహిమ తెచ్చే విధంగా భవిష్యత్తులో క్రీస్తుని ప్రకటించే సాధనంగా తీర్చిదిద్దమని కోరుకుంటూ, ఆ కుటుంబాలన్నింటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ, మా రక్షకుడు, మా పాప విమోచకుడునైన క్రీస్తు యేసు మాదిరి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్నతండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల పరిశుద్ధులకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు, వందనములు.